శాసన మండలిలో మాదిగల రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు బ్రహ్మయ్య. వైసీపీ మాదిగ సామాజిక వర్గంపై తన వైఖరిని స్పష్టం చేయాలన్నారు. మందకృష్ణ మాదిగ తెలంగాణలో ఒక రకంగా, ఆంధ్రప్రదేశ్లో మరో రకంగా మాట్లాడడం ఆయన అంతరాత్మకే తెలియాలన్నారు బ్రహ్మయ్య. మాదిగల పట్ల వైసీపీ తన వైఖరి తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఆ నివేదిక ఆమోదం చేయడం, దాంతో పాటు వర్గీకరణ అంశం మీద ముందుకెళ్ళడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న సందర్భంలో మన జరిగినటువంటి సమావేశంలో, అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వర్గీకరణ అంశానికి సంబంధించి ఒక రోస్టర్ విధానాన్ని, దాంతోపాటు మండలిలో చర్చ జరగకుండా మళ్ళా ప్రభుత్వం వెనక్కి వచ్చి ఆర్డినెన్స్ చేయాలనే అంశాలని ఈరోజు తెర మీదకి వచ్చిన సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మండలిలో చర్చ పెట్టండి. ఆ మండలిలో చర్చలో ఒకవేళ వైసీపీ మీకు కలిసి రాకపోతే చరిత్రలో వైసీపీ మాదిగల పట్ల చారిత్రక ద్రోహం చేసినట్టుగా మిగిలిపోతుంది. అలా కాకుండా మండలిలో చర్చ పెట్టకుండా, మండలిలో చర్చ కాకుండా వర్గీకరణకు చట్టం కావడానికి అవకాశం లేదు. కాబట్టి మీరు ఆర్డినెన్స్ తీసుకొచ్చి మరొకసారి గతంలో ఏదైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చారో ఆర్డినెన్స్ మళ్ళీ కొట్టివేయడం జరిగింది. మళ్ళీ అదే ఆర్డినెన్స్ తీసుకొస్తే 6 నెలల తర్వాత మళ్ళీ దాన్ని పునరుద్ధరించుకునే అవకాశం ఉంది. అలా కాకుండా వర్గీకరణకు శాశ్వత పరిష్కారం జరగాలనుకున్నప్పుడు చట్టం చేయాల్సిన అవసరం ఉంది కనుక ఆర్డినెన్స్తో కాకుండా చట్టం చేయడం కోసం మండలిలో ప్రవేశపెట్టాలని, అదేవిధంగా వర్గీకరణ అంశం మీద మీరు గతంలో రామచంద్రరాజు కమిషన్ వేశారు. ఆనాడు వర్గీకరణ చేసింది మీరే. ఆంధ్రప్రదేశ్లో నేడు వర్గీకరణ చేయడానికి కూడా వీరు మూలంగా ఉన్నారు కనుక వర్గీకరణ అంశాన్ని 30 సంవత్సరాల మాదిగల ఆశ ఆకాంక్ష నెరవేర్చే క్రమంలో దానికి తాత్కాలిక పరిష్కారం కాకుండా శాశ్వత పరిష్కారం చట్టం చేయడం ద్వారా ఉందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని చెప్పని సరిని కోరుకుంటూ రోస్టర్ విధానంలో ఉండబడినటువంటి అవకతవకల్ని సరిచేయాలని, అదేవిధంగా ఆ రోస్టర్ విధానాన్ని అమలు చేసేదానికన్నా ముందు ఏదైతే మీరు ప్రస్తుతం రాష్ట్ర యూనిట్ గారు, తర్వాత జిల్లా యూనిట్ గారు అన్న విషయాన్ని కూడా మీరు పునరాలోచించాలని చెప్పని, అదేవిధంగా ఆర్డినెన్స్ కాకుండా చట్టం చేయాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. మందకృష్ణ మాది గారు ఇప్పుడు ఈ మీ వర్గీకరణ విషయంలో సంతృప్తిగా చెందాము అని అన్నారు. దానికి మీ అభిప్రాయం? ఆయన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రం ఆయన రాష్ట్రం, ఆయన రాష్ట్రంలో శాస్త్రీయబద్ధంగాను చట్టబద్ధంగాను అక్కడ ఉండబడిన ప్రభుత్వము కేబినెట్ కమిటీ వేసింది. కమిటీ సూచన మేరకు సమీమ అఖ్తర్ కమిషన్ వేసింది. సమీమ అఖ్తర్ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి దాదాపు 15 కులాలకు 1% గాను, మాదిగ ఉపకులాలకు 9% గాను, మాల ఉపకులాలకు 5% గాను అక్కడ రిజర్వేషన్లు వర్గీకరించడం స్పష్టంగా తెలుపుతాం. ఆ నివేదిక ఆమోదం చేయడం, దాంతో పాటు వర్గీకరణ అంశం మీద ముందుకెళ్ళడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది.